దిస్ ఇస్ నాని మంగమూరి అండ్ వెల్కమ్ టు బైబిల్ సీక్రెట్స్. ప్రియులారా, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఆది సర్పము దాని యొక్క మర్మము. అంటే ఈ ఆది సర్పము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు దీని యొక్క స్టోరీ ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, ఆది కాండము 3వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అయితే ప్రియులరా, ఈ సర్పము అవ్వతోటి ఈ పాపం చేయించిన తర్వాత దేవుడు సర్పమునకు, ఆదాముకు, అవ్వకు కూడా ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తున్నాడు. అది మనం క్లియర్గా చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మందు తిందువు. అయితే ప్రియులారా, ఈ పాము అంటేనే కడుపుతో ప్రాకేది కదా, అసలు దేవుడు చెప్పించడం అసలు ఎలా చెప్పించడంలో అర్థం ఏమైనా ఉందా అని చెప్పి చాలామందికి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంతే ప్రియులరా, ఇంతేకాకుండా నేను ఫస్ట్ మెసేజ్ చేసిన తర్వాత నాకు ఒక బ్రదర్ స్పందించి ఆయన కూడా దీనికి సంబంధించిన ఈ టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని వేయడం జరిగింది. ఆ ప్రశ్నలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. ఆయన ఏమన్నారంటే, ఆదాముకు ముందు మంచి చెడ్డల గురించి తెలిసిన వారు లేరు. అంటే దేవుడు ఆదామవులకి చెప్పారు కదా, మీరు ఈ పండు తినద్దు ఎందుకంటే ఇది మంచి చెడ్డలు అని చెప్పారు. అయితే ఈ సర్పంకు లేదంటే ఈ పాముకి అంత తెలివి ఎలా వచ్చింది? అసలు ఈ సర్పానికి అంత ఆదాము కంటే తెలివి గలదా? వచ్చి దేవుడు సృష్టించిన మనుషుల్నే మోసం చేసింది అంటే ఈ సర్పానికి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము కంటే ముందు దీనికి కూడా తెలుసా ఈ విషయము అని చెప్పి అడిగారు. రెండో క్వశ్చన్ ఏంటంటే, సైతాన్ ఎలా పుట్టాడు? అంటే శాటన్ యొక్క ఆరిజిన్స్, సైతాన్ ఎలా ఆవిర్భవించాడు, లేదా సైతాన్ అసలు శాటన్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది ఈ రెండు ప్రశ్నలు కూడా ఆయన నా ముందు పెట్టడం జరిగింది. అయితే ప్రియులారా, ఈ రెండాటికి కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో అంటే ఈ సర్పం అనే అంశం మీద మనం ఆ సమాధానాలు అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రియులారా, అసలు ఈ సర్పము దేవుడు చెప్పించక ముందు ఎలా ఉండేది అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. అయితే దానికి చాలా ఆశ్చర్యకరమైన సమాధానాలు అయితే నేను వెతికి తీయడం జరిగింది. ప్రియులరా, దేవుడు చెప్పించక ముందు పాముకి కాళ్ళు కూడా ఉన్నాయంట. దేవుడు సర్పమును చెప్పించక ముందు దానికి కాళ్ళు కలిగి ఉన్నదంట. అయితే మనము హీబ్రూ టెక్స్ట్లో చూసుకుంటే ఈ సర్పము అన్న దానికి నిర్వచనము లేదంటే అక్కడ వాడబడిన హీబ్రూ టర్మ్ ఏంటంటే నకష్. ఈ నకష్ అనే టర్మ్ వచ్చి హీబ్రూ 3 అక్షరాల కలయిక. హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. అందులో ఒక 3 అక్షరాల యొక్క కలయిక ఈ నకష్ అనే పదము. ఆ అక్షరాలు ఏంటంటే ప్రియులరా, ఒకటి వచ్చి నూను, ఒకటి వచ్చి ఖేత్, ఒకటి వచ్చి షిన్. అయితే ఈ 3 అక్షరాలకి కూడా వాటి అర్థాలు ఉన్నాయి. ఈ హీబ్రూ యొక్క బ్యూటీనెస్ లేదంటే హీబ్రూ యొక్క తత్వం ఏంటంటే, నేచర్ ఆఫ్ హీబ్రూ వర్డ్స్ కానీ హీబ్రూ టెక్స్ట్ కానీ ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి వాటి యొక్క మీనింగ్ మారుతూ ఉంటుంది. అయితే ప్రియులరా, ఇక్కడ ఈ సర్పము అనే వాడబడినటువంటి తెలుగు పదానికి హీబ్రూలో వ్రాయబడిన టర్మ్ ఏంటంటే నకష్. అక్కడ దాని అర్థం ఏమొస్తుందంటే, నూన్ అంటే లైఫ్ వస్తుంది, ఖేత్ అంటే ఏ సెక్యూర్ శాంక్చురీ వస్తుంది, షిన్ అంటే టు కన్జ్యూమ్ అని వస్తుంది. యాక్చువల్గా ఆ నూన్ అంటే స్ప్రౌట్ అని అర్థం ప్రియులారా. దాని యొక్క పిక్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి. నూన్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక స్ప్రౌట్, ఒక మొలకలా ఉంటుంది, ఒక హెడ్ ఉండి దానికి ఒక టెయిల్ అనేది ఉంటుంది, అది నూన్. ఈ ఖేత్ తెచ్చి ఒక నిచ్చెనలాగా ఉంటుంది, లేదంటే ఒక సపరేట్ జోనల్స్లా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా షిన్ వచ్చి ఏంటంటే ఒక టీత్ అని, లేదంటే టీత్తో మనం ఏం చేస్తాం, పళ్ళతో మనం ఏం చేస్తుంటే ఆహారం తీసుకుంటాం, టు కన్జ్యూమ్ అని. కానీ డిస్ట్రాయ్ అంటే మనం ఫుడ్ మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని
మనం నవ్వులుతాం కదా, దాని యొక్క డిస్ట్రాక్షన్ అనమాట. అంటే దాని యొక్క అంతు చూసేస్తాం మనం చెప్పాలంటే. సో ఈ 3 పదాల యొక్క కలయిక నకష్ ప్రియులరా. అయితే దీని యొక్క అర్థము ఈ సర్పానికి ఎట్లా వచ్చిందంటే, కన్జ్యూమ్స్ ద లైఫ్ ఫ్రమ్ ఏ శాంక్చురీ. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, కన్జ్యూమ్స్ అవర్ లైఫ్ ఫ్రమ్ ఏ శాంక్చురీ అంటే మనము పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నప్పుడు మనల్ని అది స్వాధీనం చేసుకునే స్వభావం కలిగిందని సర్పము హీబ్రూ టర్మ్లోకి వెళ్తే తప్ప మనకు అర్థమవుతుంది. అయితే దీని యొక్క పేరే, ఆ సర్పానికి పేరున్నది, దాని పేరే నకష్. అయితే ప్రియులరా, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ సర్పానికి కాళ్ళు ఉన్నాయని చెప్పి మనం చూడడం జరిగింది. అయితే దీనికి సాక్ష్యాలు కూడా మీ ముందు పెడుతున్నాను, ఒకసారి చూడండి ప్రియులరా. ఆ వీడియోస్ అని ఒకసారి చూడండి, మీకు వీడియోస్ ప్లే అవుతాయి, ఆ వీడియోస్ చూడండి. ఇవన్నీ కూడా చారిత్రక వాస్తవిక ఆధారాలు. ప్రజెంట్ రీసెంట్గా కూడా ఈ సర్పానికి కాళ్ళు ఉన్నాయని చెప్పి చాలా వీడియోస్ వచ్చాయి. అవన్నీ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ప్రియులరా. This ancestor of modern-day snakes is the first of its kind and was found in Brazil's Crato Formation. The newly discovered species Tetrapodophis ampulectus, which lived during the early Cretaceous 146 to 100 million years ago, maintains many classic snake features, such as a short snout, long braincase, elongated body, scales, fang teeth and a flexible jaw to swallow large prey, said the study, led by British and German scientists. These ancient reptiles had the same flexibility as modern snakes, so they could constrict their prey, but they had limbs each with 5 well-defined digits. The main, glaring difference is Tetrapodophis' forelimbs, which do not appear to have been used for locomotion. Rather, the shorter exterior digits and lengthened second digit suggest that the limbs were used for grasping, the authors say, either to seize prey or to clasp during mating. Its lack of a long, flattened tail also distinguished it from aquatic animals, further suggesting that snakes did not evolve from marine ancestors, according to the findings in the journal Science. This intriguing fossil hints at how snakes eventually slithered their way into the modern world. అయితే ప్రియులారా, చూసారు కదా ఈ వీడియో. ఇందులో ఫాసిల్ అంటే కలేబరము అని చెప్పొచ్చు. అది 90 మిలియన్ ఇయర్స్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉండేది ఇటువంటి జాతి యొక్క పాము. దీనికి ముందు 2 వెనక 2 కాళ్ళు చేతులు ఉండేవని చెప్పి 4 లిమ్స్ అండ్ హిండ్ లిమ్స్ అంటారు చెప్పడం జరుగుతుంది ప్రియులారా. అదే దీన్ని టెట్రాపోడోఫిస్ అని కూడా ఒక జాతి ఉండేది. అయితే దీనికన్నా ముందు పురాతనమైనటువంటి జాతి ఏదైనా ఉంది అని చెప్పి కనుక్కుంటే కనుక ఫస్ట్ వచ్చే పేరేంటంటే నజష్ ప్రియులారా. నజష్ అంటే హీబ్రూలో మనం చూసుకున్నట్లయితే నకష్ అని ఎలా ఉన్నదో ఆ సర్పంని అంటే రాను తర్జుమాలు లేదంటే ఆ ట్రాన్స్లేషన్స్ అనేవి మారిపోయినప్పుడు వాడుక భాషలోకి వచ్చిన పదం ఏంటంటే నజష్ ప్రియులారా. ఆ నజష్ అనే యొక్క సర్పం ఉన్నదని చెప్పి దాని యొక్క ఫాజిలే ఈ సర్పము లేదంటే ఈ కలేబరము అని చెప్పి ఆ సర్పము ఆదిలో ఉన్నటువంటి సర్పము ఈ 2 కూడా ఒకే జాతికి చెందినవి, వీటికి కాళ్ళు చేతులు ఉండేవి అని కూడా మనకి ఈ వీడియోలోని ఇంకా కొంచెం హిస్టరీలో కూడా వెళ్తే మనకి తెలుస్తుంది. అయితే ప్రియులారా, ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. అది మన లోకల్లోనే మన తెలుగు స్టేట్స్లోనే జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూడండి ప్రియులారా. ఖమ్మం జిల్లాలో కని విని ఎరుగని పాము కనిపించింది. ఇంతవరకు ప్రపంచం చూడని సర్పజాతి ప్రత్యక్షమైంది. కాళ్ళు వేళ్లు కలిగిన కోబ్రా కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురానికి చెందిన రాములు అనే రైతు పొలంలో ఈ అరుదైన పాము కనిపించింది. కస్సుమంటూ బుస్సలు కొడుతూ ఈ సర్పం సామాన్యమైనది కాదని తెలుస్తోంది. తన పొలంలో ఈ అరుదైన పామును చూసి ప్రాణధార ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు రైతు రామయ్య. పామును పట్టుకుని పరిశీలించగా కోబ్రాకు కాళ్ళు గోర్లు ఉన్నాయి. అరుదైన పాముగా గుర్తించి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దీనిని చూసి ఫారెస్ట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ పాము యొక్క ప్రత్యేకతను గమనించినట్టయితే 900 కోట్ల సంవత్సరాలకు పూర్వం పాముకు కాళ్ళు ఉండేవి అనేటువంటి పరిశోధనలు వెల్లడైన విషయం తెలుసు. ఆ రికార్డును పరిశీలించినట్లయితే ఆ పాము యొక్క ఆనవాళ్ళు ముందు 2 కాళ్ళు కలిగి ఉండటం, గోర్లు ఉండటం, వాటిలో రక్త ప్రసరణ కదలికలు ఉండటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది పాము దాని యొక్క జాతి దాని పూర్వీకుల 900 కోట్ల సంవత్సరాలకు అంతకుముందు ఉన్నటువంటి పూర్వీకుల యొక్క స్వభావాన్ని ఇప్పుడు ఈ పాములో చూడడం అనేది ఇక్కడ మన ప్రత్యేకత. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పాముగా మేము అనుకుంటున్నాము.
చూసారు కదా ప్రియులారా, ఇది ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిందంట. ఒక రైతు ఇంట్లోకి వచ్చిందంట ఈ పాము. ఇది దాన్ని పట్టుకున్న వ్యక్తులు కూడా ఏం చెప్తారంటే ఇది 900 కోట్ల సంవత్సరాల క్రితం ఒక జాతి ఉండేది అనేది చరిత్ర చెప్తుంది. అది వాస్తవం అని చెప్పి మనకు తెలుస్తుంది. దీన్ని చూస్తే కూడా మనకి అట్లానే ఉంది, సేమ్ అటువంటి జాతికి సంబంధించింది, ఆ జాతికి సంబంధించిందే దీని యొక్క పూర్వీకులు అని చెప్పి ఈ సర్పానికి కూడా పూర్వత్వము లేదంటే ఈ హిస్టరీ అనేది ఈ సర్పెంట్ గురించి కూడా మన తెలుగు వాళ్ళు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం నిజంగానే. అయితే ప్రియులారా, ఇంకో వీడియో చూద్దాము. అట్లాంటిదే చూడండి ప్రియులారా, మీకు ఇంకోటి చూపిస్తున్నాను. కుమ్రం భీం జిల్లా కౌటాల మండలం తలౌడి గ్రామంలో పామును పోలి ఉండి కాళ్ళు కలిగిన అరుదైన ప్రాణి కనిపించింది. కౌటాల మండలం తలౌడి గ్రామానికి చెందిన బండి లచ్చన్న ఇంట్లో పనులు చేసుకుంటుండగా పాము కనిపించింది. పరీక్షించి చూడగా కాళ్ళు కూడా ఉన్నాయి. వెంటనే లచ్చన్న అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ జీవిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు కామన్ స్నేక్ అంటారని తెలిపారు. కాళ్ళు కలిగిన పాము లాంటి జీవులు అరుదుగా ఉంటాయని, అడవుల్లో మాత్రమే కనిపించే ఈ జీవి దారి తప్పి నివాస ప్రాంతాల్లోకి వచ్చినట్లు ఉందని డిప్యూటీ రేంజర్ ప్రకాష్ చెప్పారు. చూసారు కదా ప్రియులారా, ఈ స్నేక్ చూస్తే ఇది కొంచెం వైట్ కలర్లో కనబడుతుంది. బహుశా ఇది నైట్ టైము తీసినటువంటి వీడియో అయి ఉండొచ్చు. దీన్ని నేను యూట్యూబ్లో ఫైండ్ చేశాను. అయితే ప్రియులారా, ఇంకా మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఇంకొకసారి చూడండి ప్రియులారా, వేరేది.ได้กินตู้แก้วมาอันนั้นปอกงูเด็กงูใหญ่พอพวกผสมచూసారు కదా ప్రియులారా, ఈ వీడియోస్ అన్నీ మీరు చూసారు. అయితే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, నిజానికి వాస్తవికంగా చరిత్ర చెప్పినా సరే లేదంటే పరిశుద్ధ గ్రంథం చెప్పినా సరే వాస్తవం అనేది ఎప్పటికీ వాస్తవంలాగా ఉంటుంది. అయితే ఆది సర్పంకి కాళ్ళు చేతులు లేదంటే 4 limbs అండ్ హెండ్ లిమ్స్ అనేవి ఉన్నాయని చెప్పి మనము చెప్పచ్చు ప్రియులారా. అయితే మీరు అడగచ్చు, మరి ఇప్పుడు దేవుడు ఇట్లా నిజంగానే శపించాడా అని చెప్పి మనం అడిగితే కనుక ప్రియులారా, మనము దీని గురించి పరిశీలిస్తే హీబ్రూ యొక్క టెక్స్ట్స్ని అంటే ఏన్షియంట్ హీబ్రూ యొక్క బైబిల్ని తర్జుమా చేస్తున్నప్పుడు జోనథన్ టార్గమ్ అనే ఒక బైబిల్ ఉన్నది. అదేంటంటే అరమిక్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్ అనమాట. ఆ ట్రాన్స్లేషన్లో కనుక మనం చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అక్కడ క్లియర్గా దేవుడు సర్పాన్ని ఎట్లా శపించాడు ఏంటి అనేది చాలా క్లారిటీగా రాయడం జరిగింది ప్రియులారా. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఆ బైబిల్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. And the Lord God brought the tree unto judgment, and he said to the serpent, because thou hast done this, cursed art thou of all the cattle, and of all the beasts of the field. Upon thy belly thou shalt go, and thy feet shall be cut off, and thy skin thou shalt cast away once in 7 years, and the poison of the death shall be in thy mouth, and dust shalt thou eat all the days of thy life. ఇక్కడ ప్రియులారా క్లారిటీగా చెప్తున్నాడు తండ్రి దేవుడు. అవ్వని మోసపరిచిన తర్వాత సర్పమును ఏ విధంగా అయితే దేవుడు శపిస్తున్నాడు అనేది ఈ టార్గమ్ జోనథన్లో మనము క్లియర్గా చూడగలము. చూడండి ప్రియులారా, అపాన్ దై బెల్లీ దౌ షాల్ట్ గో అంటే నీ కడుపుతోనే నువ్వు ప్రాగుతావు అంటే అంతకుముందు నువ్వు అది సర్పము పాకేది కాదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇంకా చూడండి ప్రియులారా, దానికి కామ పెట్టి రాస్తున్నాడు. అండ్ దై ఫీట్ షాల్ బి కట్ ఆఫ్ అంటే నీ కాళ్ళు నరికివేయబడతాయి కాబట్టి నువ్వు కడుపుతోనే ప్రాగుతావు అని చెప్పి క్లియర్గా రాయడం జరుగుతుంది. అండ్ దై స్కిన్ దౌ షల్ క్యాస్ట్ అవే వన్స్ ఇన్ 7 years. పాము తన పొర విడుస్తుంది కదా ప్రియులారా, అది కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి శాపమే. ఆ పొర విడుస్తున్నప్పుడు దానికి చాలా పెయిన్ ఉంటుందని లేదా దానికి చాలా ఒక టైప్ ఆఫ్ బాధ లేదా ఆ యొక్క పెయిన్ అనేది ఖచ్చితంగా ఆది సర్పం ఏదైతే చేసిందో ఆ సర్పం యొక్క స్థితిగతులు ఇప్పుడు ఉన్నటువంటి పాములు కూడా వచ్చినాయి. అంటే ఈ సర్పపు జాతిని దేవుడు ఎలా శపించగలిగాడు.
ఆ సర్పము చేసినటువంటి మోసము అంత ఇంత కాదని చెప్పి మనకి తెలుస్తుంది. దేవుడు ఇంకా చూడండి ప్రియులారా ఏం పెడుతున్నాడో, అండ్ ద పాయిజన్ ఆఫ్ డెత్ షల్ బీ ఇన్ దై మౌత్, అంటే నీ నోట్లో మరణకరమైనటువంటి విషము నేను పెడుతున్నానని చెప్తున్నాడు. అంటే అంతకు ముందు ఉన్న సర్పాలకి, అంటే ఆదాము అవ్వల చేత పాపము చేయించినప్పుడు సర్పం ఎలా ఉండేదంటే అన్ని జంతువుల్లాగా చాలా నార్మల్గా ఎవరికి ఏ హాని తలపెట్టని దానిగా దేవుడు సృష్టించాడు. అయితే ఎప్పుడైతే ఈ అవ్వను మోసపరిచిందో సర్పము, దాని యొక్క మరణ ఛాయలు ఎలా మారాయంటే మనం చూడగలము. దాని యొక్క కాళ్ళు కట్ చేసేసాడు, దాన్ని కడుపుతోనే ప్రాకేలా చేశాడు. నువ్వు మట్టే తింటావు, అంటే భూ సంబంధం, అంటే నేల మీద ప్రాగుతూ నీకు ఏదైతే దొరుకుతుందో ఆహారం నువ్వు దాన్నే తింటావు. అంతేకాకుండా నీ నోట్లో నేను విషాన్ని పెడుతున్నాను, అంటే విషపు జంతువుగా, అంటే ఇది శపించబడినటువంటి జంతువు అని చెప్పి తన యొక్క సృష్టిలో ఇది నిలబడిపోయేలాగా దేవుడు ఆ సర్పంని శపించడం జరిగింది ప్రియులరా. అది ఈ సర్పం యొక్క మర్మము. అయితే ప్రియులరా, అసలు ఈ సర్పానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆదాము అవ్వల్ని మోసపరిచిందంటే ఆదాము అవ్వల కన్నా తెలివైంది కదా సర్పము అని చెప్పి సహోదరుడు అడిగాడు. అయితే దీనికి మనము వాక్యానుసారమైన సమాధానము చూద్దాం ప్రియులరా. లేఖనానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వలకి భూమి మీద ఉన్న సమస్తము అయినటువంటి జంతువుల మీద, చెట్ల మీద అధికారం ఇచ్చాడు. అయితే ఈ సర్పానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే సర్పము అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అంత సాహసం చేసిందంటే ఖచ్చితంగా ఆదాము అవ్వలు కాకుండా దానికి ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది యాడ్ అయింది ప్రియులారా. అందుని బట్టే అది అంత సాహసం చేయగలిగి అవ్వను మోసపరచడం అనేది జరిగింది. అయితే ఈ ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి తోడుగా, లేదంటే ఈ సర్పాన్ని వాడుకున్నటువంటి సాతాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు ప్రియులారా. అదే ఈ సర్పాన్ని వాడుకుని ఆదాము అవ్వల్ని మోసపరచడానికి ట్రై చేసింది. లేదంటే ఆదాముని అవ్వని మోసం చేస్తే సర్పానికి ఏమొస్తుంది? అప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. ఆదాము అవ్వ చేయబడిన దినమే వారు పండు తినేసి దేవుని దృష్టిలో చెప్పింపబడిన వారు అవ్వలేదు. చాలా కాలం వాళ్ళు కలిసే ఉన్నారు, ఈ జంతువులన్నిటితో కూడా వాళ్ళు సహవాసంతోనే ఉన్నారు. అయితే అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేని సర్పానికి సడన్గా ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ప్రియులారా, ఖచ్చితంగా మనకి సమాధానం లభించేది ఏంటంటే ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఈ సర్పానికి యాడ్ అయింది. ఆ ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క సహాయంతోనే ఇంత సాహసానికి పాల్పడింది. అయితే ప్రియులారా, ఈ ఎక్స్టర్నల్ సోర్స్ ఏంటి అని మనం గనక వాక్యానుసారంగా చూసుకుంటే అది సాతాను అని చెప్పి మనం క్లియర్గా చెప్పచ్చు. అయితే ప్రియులారా, దీనికి సమాధానంగా లేదంటే దీనికి వాక్యానుసారమైన సమాధానం ఏంటి బ్రదర్ అని మీరు అడిగితే కనుక ప్రియులారా, ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, దేవుడు ఈ మంచి చెడ్డలు అనేటువంటివి చేయడానికి గల కారణం ఏంటంటే ఆయనకి సమస్తము తెలుసు అని చెప్పి మనకు తెలియడం కోసం ఆయన ఈ మంచి చెడ్డలు అనేవి క్రియేట్ చేశాడు. దానికి మీరు చూడగలిగినట్టయితే బైబిల్ రిఫరెన్స్లో కనుక ప్రియులారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నేనే వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగజేయవాడను. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు ఆయన ఏంటంటే నేనే మంచి చెడ్డ, అంటే మంచి అంటే వెలుగు, చెడు అంటే చీకటి. సో వెలుగు చీకట్లు ఈ మంచి చెడుల్ని కలుగు చేసిన వాడిని నేనే యెహోవాని. అంటే వీ హ్యావ్ టు నో దట్ హీఈస్ యెహోవా అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. అందుకనే ఈ మంచి చెడ్డల గురించి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పి భూమి మీద ఉన్నటువంటి ఆదామవ్వకి ఎలాగైతే చెప్పాడో ఈ అబోవ్ క్రియేషన్లో ఉన్నటువంటి ఏంజలిక్ క్రియేషన్స్కి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే ప్రియులారా, ఈ మంచి చెడ్డలు అనేటువంటివి దేవుడికి సంబంధించినవి కాబట్టి వేరే ఎవరో తెలుసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అయితే ఈ పైన హెవెన్లీ క్రియేషన్లో ఏం జరిగిందంటే ఒక ఏంజిల్, ఒక కెరూబ్ ఏం చేశాడంటే ఈ దేవుడు మంచి చెడ్డల గురించి తెలుసుకొద్దన్నాడు కదా అని చెప్పి అసలు ఈ చెడులో ఏముంది, అసలు ఎందుకు ఇది చేయొద్దు అంటున్నాడో తెలుసుకుంటే నేను దేవుడితో సమానం అయిపోతానా అని చెప్పి దేవుడు చేసిన మంచి చెడులు ఏంటో తెలుసుకుందామని ఒక ట్రైల్ వేసాడు. దాన్ని బట్టి వాడికి వచ్చిన డిస్ట్రక్షన్ ఏంటనేది మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి కనుక మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13 నుంచి. దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు.
నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబవై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే ప్రియులారా, ఇక్కడ తూరు రాజును గురించి ఈ ప్రవచనాలు అనేవి చెప్తున్నాడు యెహెజ్కేలు అని చెప్పి చాలామంది అంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ తూరు రాజు యొక్క ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే, ఆదిలో ఉన్నటువంటి సాతాను దుష్టుడు, లేదంటే ఈ కెరూబు, అభిషేకింపబడినటువంటి కెరూబు ఒకడు ఉన్నాడంట. వాడు ఎట్లా అయితే చేశాడో తూరు రాజు నువ్వు కూడా అట్లాగే చేస్తున్నావు, నీ నాశనం కూడా అట్లానే ఉంటుందని చెప్పి ఉపమానార్థంగా తూరు రాజును గురించి ప్రవచిస్తూ పాస్ట్లో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ప్రియులారా. ఈ అభిషేకింపబడిన కెరూబులో అంట 15వ వచనము, నీవు నియమింపబడిన దినము మొదలుకొని, అంటే అభిషేకింపబడినటువంటి దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. అంటే ఈ దుష్టుడు లేదంటే ఈ కెరూబులోకి పాపం అనేది ఎంటర్ అయిందంట. ఎట్లా ఎంటర్ అయిందంటే, పాపం అంటే ఏంటంటే కనుక ప్రియులారా, క్లియర్గా చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ ఆజ్ఞ ఏమి ఇచ్చుంటాడు తండ్రి అయిన దేవుడు అంటే, మీరు మంచి చెడ్డల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి క్లియర్గా చెప్తాడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసేసిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వరకము జరిగించి కలుగజేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరపకొంటివి గనుక నీలో నుండి అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. అయితే పిల్లరా, ఇక్కడ ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఇంగ్లీష్ టెక్స్ట్లో చాలా బాగా రాశాడు. ఏంటంటే చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము ఇంగ్లీష్లో, బై యువర్ ఫేర్ఫ్లాంక్ కామర్స్ యూ వర్ ఫిల్డ్ విత్ లాలెస్నెస్ అండ్ యూ సిన్, సో ఐ హ్యావ్ స్ట్రక్ యూ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ హ్యావ్ డిస్ట్రాయ్డ్ యూ, ఓ షీల్డింగ్ చెరూబ్ ఫ్రమ్ అమాంగ్ ది స్టోన్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. లాలెస్నెస్ అంటే ఆజ్ఞ అతిక్రమించడము, అంటే ఆజ్ఞను పాటించకపోవడం వల్ల నీలోకి పాపం అనేది ప్రవేశించింది. సో నేను తృణీకరించాను, నిన్ను గెంటేశాను అని చెప్పి ఇక్కడ క్లియర్గా రాయడం జరుగుతుంది ప్రియులారా. అయితే ఈ యెహెజ్కేలు భక్తుడు తర్వాత యెషయా భక్తుడు కూడా ఈ యొక్క సాతాను గురించి బబులోనుకి ప్రవచిస్తూ చెప్తూ ఉంటాడు. అది కూడా ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 13, 14 వాక్యాలు మనం చూసినట్లయితే ప్రియులారా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయిదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతినిగో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు యెషయా భక్తుడు, నీవు అలా అనుకున్నావు కదా, నేను దేవునితో సమానంగా చేసుకుంటానని నువ్వు అనుకున్నావు కదా, నువ్వు ఎట్లా పడిపోయావు ఇంత దారుణంగా అని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ సాతాను లేదంటే ఈ లూసిఫర్, యాక్చువల్ హీబ్రూ టర్మ్ వచ్చి ఇక్కడ వాడబడిన టర్మ్ ఏంటంటే, తేజో నక్షత్రం అన్న దగ్గర మనకి హీబ్రూలో చూసుకున్నట్లయితే హెలేల్ అనే ఒక పదము వాడబడింది ప్రియులారా. అంటే హెలేల్ అనేది ఒక కెరూబ్ యొక్క పేరు అని చెప్పి మనకి హీబ్రూ టెక్స్ట్ లేదంటే ఆ చరిత్ర చెప్తుంది. అయితే ప్రియులారా, చూసారు కదా, ఈ సాతాను అనేటువంటి ఒక కెరూబు ఏదైతే ఉన్నాడో, దేవుడు ఆదిలో మంచి జడలను క్రియేట్ చేసినప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేయొద్దని అబోవ్ క్రియేషన్లో కూడా ఎప్పుడైతే చెప్పాడో అక్కడ అందరూ కూడా దేవునికి విధేయులే. అయితే ఈ కెరూబు
వీడు కూడా ప్రధానమైనటువంటి కెరూబ్ అంట. ఈ కెరూబ్ ఏం చేశాడంటే, నన్ను దేవుడు అందరికన్నా పెద్దగానే కొంచెం గొప్పగా సృష్టించాడు కదా, నేను దేవునితో సమానుడినే అని చెప్పి వాడిలో వాడు అనుకుని, అంటే దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి నేను కూడా మంచి చెడ్డలు తెలుసుకుంటే బాగుండు, అసలు వాటి యొక్క సంగతి ఏంటి అని చెప్పి దేవుడితో సమానంగా చేసుకుని ఆ చీకటి వైపు, ఆ చెడు వైపు వీడు ఒకసారి చూశాడు, లేదంటే దాన్ని తెలుసుకుందామని ట్రై చేశాడు. దేవుడికి తెలిసిన విషయం ఏంటంటే, వీడు ఎప్పుడైతే ఇలా చేశాడో వీడిని భూమి మీదకి పంపించేయాలి, అక్కడి నుంచి త్రోసివేయాలి అని చెప్పి హెవెన్లీ క్రియేషన్లో అక్కడదంతే వీడు వచ్చి ఇక్కడ పడ్డాడు ప్రియులరా. అయితే ఇది జరిగింది ఎప్పుడంటే, ఈ ఎర్త్లీ క్రియేషన్ అంటే ఈ భూ సంబంధమైన సృష్టి జరగకముందే హెవెన్లీ క్రియేషన్ అనేది జరిగిందని చెప్పి మనం చూసాము. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో, ఆదాము అవ్వలు కూడా ఏ కమాండ్మెంట్ అయితే ఇచ్చాడో దేవుడు, దాన్ని ఆ కమాండ్మెంట్ని ఈ మనుషుల ద్వారా కూడా చెరపాలి, వీళ్ళు కూడా పాటించకుండా ఉండాలి అని చెప్పి వాడి యొక్క కుయుక్తితోటి, ఆ వాడికి ఏంటంటే ప్రియులరా, ఈ భూమి మీద అధికారము ఇవ్వబడింది అని చెప్పి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు. అయితే ఈ అధికారం భూమి మీద ఎలా ఇవ్వబడింది వీడికి అంటే, చాలా ఈజీ ప్రియులరా. ఈ ఎర్త్లీ క్రియేషన్ అనేది ఫ్రీడమ్ క్రియేషన్ అన్నమాట. ఇది ఈ క్రియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ విల్ అనేది దేవుడు ఇచ్చాడు. అట్లాగే ఆ పైనుంచి పడినటువంటి ఈ కెరూబ్ ఏదైతే ఉన్నాడో వాడికి కూడా అధికారం ఉన్నది ఈ భూమి మీద. అయితే మీరు దానికి మనం చూసుకున్నట్లయితే క్లియర్గా వాడు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారితోనే చెప్తూ ఉంటాడు, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అని. ఎప్పుడు ఇవ్వబడింది ఏంటి అంటే కనుక, ఈ ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వీరికిచ్చిన అధికారాన్ని వీరు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టారు. ఎలాగంటే దేవుడు చెప్పిన మాటను కాదని ఒక ఎక్స్టర్నల్ సోర్స్, ఒక బయట నుంచి ఒక సర్పము, అంటే ఆ దుష్టుడు, ఆ సాతాను ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క సర్పాన్ని ఉపయోగించుకుని వీళ్ళతో పాపం చేయించినప్పుడు వీళ్ళు ఈ సర్పం యొక్క మాట విన్నారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే సాతాను యొక్క మాట విన్నారు. వీళ్ళ అధికారం అంతా తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాడు. అయితే ప్రియులారా, అయితే మీరు అడగచ్చు, అయితే మరి బ్రదర్, ఈ సాతాన్ అనేవాడు లేదంటే ఈ కెరూబ్ ఎవడైతే ఉన్నాడో వాడు డైరెక్ట్గా వీళ్ళని చేయొచ్చు కదా పాపం చేసేలాగా, మరి సర్పాన్ని ఎందుకు వాడుకున్నాడంటే ప్రియులారా, ఈ దుష్టుడికి ఎప్పుడు కూడా వాడికి ఈ ఫిజికల్ ఎర్త్లో ఫిజికల్ మ్యాటర్లీ బాడీ లేదు కాబట్టి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక శరీరం లేదు కాబట్టి, ఈ ఎర్త్లీ క్రియేషన్లో ఒక వ్యక్తి ఉండాలి లేదంటే ఒక కార్యం జరగాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ మ్యాటర్, ఒక బాడీ అనేది కంపల్సరీగా కావాలి. అయితే ఈ కెరూబ్ ఎప్పటి నుంచి అయితే పైనుంచి పడ్డాడో వీడికి హెవెన్లీ క్రియేషన్ కాబట్టి వీడికి ఫిజికల్ మ్యాటర్ అనేది, బాడీ అనేది ఉండదు. అందుకని వీడు వచ్చి ఆ వాయుమండల సంబంధము అని చెప్పి మన భక్తులైనటువంటి పౌలు కూడా రాస్తాడు, ఈ అట్మాస్ఫియర్లో ఉంటాడు. అయితే వీడికి ఏం కావాలంటే ఒక డివైస్ కావాలి, లేదంటే ఒక సోర్స్ కావాలి. వీడికి ఒక పాపం చేయాలంటే, లేదంటే దేవుని మాటని తృణీకరించేలా చేయాలంటే వీడికి ఒక సోర్స్ అనేది కావాలి. ఆ సోర్స్గా వీడు ఏం చూసుకున్నాడంటే ఈ సర్పాన్ని ఎంచుకున్నాడు. ఈ కెరూబు, పైనుంచి పడ్డ కెరూబు ఎవడైతే ఉన్నాడో, ఈ హిల్లేల్ అనే ఒక కెరూబు, ఆ సాతాను ఏం చేయించాడంటే ఒక బాడీ కావాలి వాడికి, ఎందుకంటే డైరెక్ట్ సోర్స్ అనేది కుదరదు. అందుకనే ఈ సర్పాన్ని తీసుకుని సర్పంతో మాట్లాడించి అవ్వని మోసపరచడం జరిగింది. మీరు క్లియర్గా చూసినట్లయితే సర్పం యొక్క మాటలు, లేదంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆ దుష్టుడి యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే ప్రియులరా, మీరు చూడండి వాడి యొక్క ఇంటెన్షనల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే దేవునితో సమానంగా చేసుకోవాలి అనే థింకింగ్ క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి ప్రియులరా, ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. అంటే సర్పం అంటే ఇండైరెక్ట్గా ఆ కెరూబ్ ఎవడైతే ఉన్నాడో వాడు యూజ్ చేసుకున్న బాడీ తోటి అంటుంది అవ్వ. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ వీడి ఇంటెన్షన్ ఏంటంటే మీరు తింటే మీరు దేవతల్లో ఉంటారు, మీరు దేవుళ్ళలో ఉంటారు. హీబ్రూలో వాడమంటే ఏమంటే ఎలోహిం అనే పదం ఏంటంటే దేవుడికి సంబంధించినటువంటి పదం. సో మీరు దేవుళ్ళలా ఉంటారని చెప్పి వీడి యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది వీళ్ళ మీద రుద్దుతున్నాడు. దానికి అవ్వ చూడండి, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అంటే ఇక్కడ క్లియర్గా ఒక మనిషిని లేదంటే ఒక ఫిజికల్ బాడీని ఎలా మోటివేట్ చేయాలా అనేది ఈ కెరూబు గడికి బాగా తెలుసు.
ఎందుకంటే వీడు అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. అయితే ఈ కెరూబ్ గడికి ఈ క్రియేషన్ గురించి తెలుసు కాబట్టి ఈ ఫిజికల్ మ్యాటర్లో ఎలాగైతే మనుషులు వాడి వల్ల పడతారో, లేదంటే దేవుడి మాటలను ఎలా తృణీకరిస్తారంటే, వీడి థాట్ ఏదైతే ఉందో, అంటే దేవుడితో సమానంగా చేసుకోవాలని వీడి థాట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనుషులు కూడా, అంటే బిలో క్రియేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అది తెలుసుకోవాలని ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా వీడు ఆ మైండ్ తోటి ఆ సోర్స్ అంటే ఆ సర్పంని ఉపయోగించుకుని ఆదామవ్వల్ని మోసపరచడం జరిగింది. అందుకనే దేవుడు సర్పాన్ని శపిస్తున్నాడు. ఎందుకంటే దుష్టుణ్ణి ఈ భూమి మీద వాడికి ఒక టైం అంటూ పెట్టి దేవుడు భూమి మీదకి పంపేశాడు. ఆ టైం వరకు వాడిని దేవుడు ఏమీ చేయడు. అయితే ఈ ఎక్స్టర్నల్ సోర్స్ ఈ సాతాను లేదంటే ఈ లూసిఫర్ యొక్క థాట్ని వాడుకోవడానికి తన బాడీని ఇచ్చిన ఒక సర్పం ఉంది కాబట్టి దానిని ఆ నకష్ని తండ్రి అయిన దేవుడు శపించాడు. అదేవిధంగా ఆయన చెప్పిన మాట కాకుండా ఇంకొక బయట నుంచి వచ్చిన మాట తీసుకున్నందుకు, లేదంటే వీరికి ఇచ్చిన అధికారాన్ని తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టినందుకు దేవుడు ఆదామవ్వల్ని కూడా శపించడం జరిగింది ప్రియులరా. అది మనకి ఈ విషయంలో చూసుకున్నట్లయితే సర్పము యొక్క దాని మర్మము, అలాగే సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది మనకి క్లియర్గా అర్థమైంది. అయితే ప్రియులరా, ఈ మెసేజ్ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్లో చెప్పండి, లేదంటే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ మీకు ఇస్తాను. ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ అండ్ షలోమ్.